ఉరకలేస్తుంది. ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు భారీగా వస్తుంది. నీటి మట్టం 13.9 అడుగులకు చేరడంతో ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. 13,09,000 క్యూసెక్ల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అన్నంపల్లి యాక్విడేట్ యానం దగ్గర గౌతమి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. భద్రాచలంలో కాసేపట్లో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు. ప్రస్తుతం 52 అడుగులకు నీటి మట్టం చేరింది. 13,30,000 క్యూసెక్ల నీరు దిగువ గోదావరికి విడుదల చేస్తున్నారు. 53 అడుగులకు చేరితే చివరిదైన మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో భద్రాచలంలో గోదావరి నీటి మట్టం 55 అడుగులకు చేరే అవకాశం ఉందని సిడబ్ల్యూసి అధికారులు తెలిపారు. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఒక పెద్ద సినిమా విడుదల మిగిలిన చాలా సినిమాలపై ప్రభావం చూపుతుంటుంది. ముఖ్యంగా విడుదల ప్రణాళికలు లేని తెలుగు చిత్రసీమలో ఇది ఇంకాస్త ఎక్కువే. ఇక్కడ వాయిదాలు నిత్యకృత్యం. మెజారిటీ సినిమాలు అనుకున్న సమయానికి రావు. కొన్ని సినిమాలు విడుదల తేదీని పక్కా చేసుకుని రంగంలోకి దిగినా సరే ఆ సమయానికి వేరే పెద్ద సినిమా రాక ఖరారైందంటే క్యాలెండర్ మొత్తం తారుమారవ్వాల్సిందే. ఈ ఏడాది విడుదల ప్రక్రియ ఏమాత్రం క్రమబద్ధంగా సాగలేదు. ఒక్కొక్క పెద్ద సినిమా 2-3 సార్లు విడుదల తేదీని మార్చేసింది. అందుకు తగ్గట్టే చిన్న సినిమాల ప్రణాళికలు మారిపోతూ వచ్చాయి. ఎప్పటి నుంచో ఊరిస్తూ వస్తున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రాన్ని క్రిస్మస్ కు విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ప్రకటించడంతో ఏడాది చివరిలో ఆట పూర్తిగా మారిపోతున్నట్లే అని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాగ చైతన్య నితిన్ చిత్రాలు క్రిస్మస్ లక్ష్యంగానే చిత్రీకరణ చేసుకుంటున్నాయి. మరి రామ్ చరణ్ సినిమా వస్తుందంటే ఆ సినిమాల విడుదల ప్రణాళికలు మారిపోవడం ఖాయం. క్రిస్మస్ సందర్భంగా వస్తున్న పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్. T20 ప్రపంచ కప్ తో టీమిండియా ప్రధాన కోచ్ గా పదవీకాలం పూర్తి చేసుకున్న రాహుల్ ద్రవిడ్ మళ్లీ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అనేక ఫ్రాంచైజీలు అతన్ని మెంటర్ గా లేదా కోచ్ గా తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. గత సీజన్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు మెంటర్ గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా నియమితుడయ్యాడు. దీంతో కేకేఆర్ ఫ్రాంచైజీలో మెంటర్ పోస్ట్ ఖాళీగా ఉండడంతో కేకేఆర్ ద్రావిడ్ ను మెంటర్ గా నియమిస్తుందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ తో ద్రావిడ్ చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అతన్ని హెడ్ కోచ్ గా నియమించాలని సదరు ఫ్రాంచైజీ భావిస్తుందట. రాజస్థాన్ రాయల్స్ రాహుల్ ద్రవిడ్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని ఫ్రాంచైజీ వర్గాలు తెలిపాయి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ బయలుదేరారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి జగన్ వెంట పార్టీ నేతలు కూడా వెళ్తున్నారు. దేశ ప్రజలకు ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలు తెలిసేలా వైఎస్ఆర్సీపీ రేపు ధర్నా చేపడుతుంది. ఆ ధర్నాలో ఆయనతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అంతా పాల్గొనబోతున్నారు. 3 రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న జగన్ ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రి సహా పలువురి అపాయింట్మెంట్ కోరారు. రాష్ట్రంలో గత 45 రోజులుగా కొనసాగుతున్న హింసాత్మక ఘటనలు, దాడులపై వీళ్లను కలిసి జగన్ ఫిర్యాదు చేయనున్నారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ గతి తప్పిన దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన కోరనున్నారు. టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండే పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవ్ వాట్మెర్ విమర్శలు గుప్పించాడు. అతన్ని బరోడా ఆటగాడని సంబంధించడం సరికాదన్నాడు. హార్దిక్ దేశవాళీ క్రికెట్ ఆడి ఎన్నో ఏళ్లు గడిచిపోయిందని, అతడికి ఐపీఎల్ వంటి లీగ్లపై మాత్రమే శ్రద్ధ ఎక్కువని సెటైర్లు వేశాడు. ఆయన తన గురించి ప్రస్తావన వచ్చినప్పుడు బరోడా ఆల్రౌండర్ అని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నాడు వాట్మెన్. కాగా భారత వన్డే, T20 క్రికెట్ జట్టులో కీలక సభ్యుడైన హార్దిక్ పాండే స్వస్థలం గుజరాత్. తన అన్న కృణాల్ పాండేతో కలిసి బరోడా తరపున దేశవాళీ క్రికెట్ ఆడిన హార్దిక్ 2018 తర్వాత మళ్ళీ అక్కడ కనిపించలేదు. అయితే ఇటీవల బీసీసీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఫిట్నెస్ కారణాల వల్ల జట్టుకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్ లో ఆడిన తర్వాతే టీమిండియా సెలక్షన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. కొందరు నెటిజన్లు ఉద్దేశపూర్వకంగా అల్లు అర్జున్ ట్రోల్ చేస్తున్నారని, అలా చేయొద్దని కమెడియన్ ఆది అన్నారు. అశ్విన్ బాబు, దిగంగన సూర్యవంశీ జంటగా నటించిన శివం బజెట్ ట్రైలర్ రిలీజ్ కు హాజరైన ఆది అల్లు అర్జున్ గురించి మాట్లాడారు. అల్లు అర్జున్ నేషనల్ అవార్డు విన్నర్. ఆయన్ని అందరూ గౌరవించాలి. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. కొంతమంది అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా ట్రోల్ చేస్తున్నారు, థంబ్నెయిల్స్ పెడుతున్నారు. దయచేసి అలా చేయవద్దు. ఇక నుంచైనా ఇలాంటివి ఆపేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ఆది అన్నారు. ఆయన సంతోషంగా ఉంటే దూరం నుంచి చూసి ఆనందిస్తానని, బాధలో ఉంటే దగ్గరికి వెళ్ళి చూసుకుంటానని చెప్పారు. పవన్ కళ్యాణ్ కోసమే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నా అన్నారు. తనకు ఎమ్మెల్సీ ఇస్తారంటే జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్ కు టీమిండియా సిద్ధమైంది. ఈ పర్యటనలో భాగంగా ఆదిత్య జట్టుతో భారత్ 3 T20లు, 3
వన్డే సిరీస్ లో తలపడనుంది. జూలై 26న జరగనున్న తొలి టీ20తో టీమిండియా పర్యటన ప్రారంభం కానుంది. ఈ క్రమంలో భారత జట్టు సోమవారం శ్రీలంక గడ్డపై అడుగుపెట్టింది. తొలి బ్యాచ్ గా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత టీ20 జట్టు శ్రీలంకకు చేరుకుంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా జట్టు వెంట ఉన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వన్డే జట్టులో భాగమైన ఆటగాళ్లు వారం రోజుల తర్వాత లంకకు పయనం కానున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా ప్రస్తుతం వెకేషన్ స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ నేరుగా శ్రీలంకకు చేరుకున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కొన్నింటి గురించి మనం కళలో కూడా ఊహించాం. అలాంటివి రియాలిటీలో జరిగినప్పుడు ఇదెక్కడ దరిద్రం బాబాయ్ అని మనలో మనమే తిట్టుకుంటాం. ఇప్పుడేం జరిగిందని అనుకుంటున్నారా? ప్రముఖ దర్శకుడు రాజమౌళి జీవితంపై నెట్ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. మోడర్న్ మాస్టర్స్ పేరిట ఆగస్టు 2న దీన్ని రిలీజ్ చేయనుంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. సోమవారం ఉదయం రిలీజ్ చేసిన ట్రైలర్ కి పర్లేదనిపించే రెస్పాన్స్ వచ్చింది. రాజమౌళి జీవితంలోని ఎవరికీ తెలియని విషయాల్ని ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, జేమ్స్ కెమెరూన్ లాంటి సెలబ్రిటీలు షేర్ చేసుకోవడం బాగానే ఉంది. అయితే మెయిన్ ట్రైలర్ రిలీజ్ చేసిన కాసేపటి తర్వాతే ప్రాంతీయ భాషల ట్రైలర్స్ కూడా రిలీజ్ చేశారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు. ఇది కూటమి ప్రభుత్వ విజయం. ఈ ఏడాది ఏపీకి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్రలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ. హైదరాబాద్, బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి హామీ. పూర్వోదయ పథకం ద్వారా ఏపీకి ప్రత్యేక ప్రాజెక్టులు. రాజధాని అమరావతి అభివృద్ధికి, పోలవరం నిర్మాణానికి హామీ. విశాఖ, చెన్నై పారిశ్రామిక కారిడార్లోని నోట్లకు ప్రత్యేక సాయం. పారిశ్రామిక కేంద్రాలుగా కొప్పర్తి, ఓర్వకల్లుల అభివృద్ధి. నీరు, విద్యుత్, రైల్వే రోడ్డు ప్రాజెక్టులకు దశల వారీగా నిధులు.